గుత్తొంకాయ అంటే అందరికీ ఇష్టమే. కానీ చాలా పెద్ద ప్రాసెస్ దీన్ని చేసుకోవడం అనుకుంటారు. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మిక్సీ జార్‌లో 2 ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయల్ని మధ్యలోనికి ఇలా స్లిట్స్ లాగా చేసుకొని వీటిలో ఈ పేస్ట్‌ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలని స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత వంకాయలన్నింటినీ ఆయిల్‌లో వేసుకొని, మిగిలిన మసాలా పేస్ట్ కూడా వంకాయల పైన వేసేసి మూత పెట్టి వాటర్ వచ్చి వంకాయలు మగ్గుతున్నంత వరకు ఉడికించాలి. తర్వాత మూత తీసి వంకాయలు చిదిమిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూన్ చింతపండు పేస్ట్‌ని వాటర్‌లో కలిపి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.